రోజు అనంతపురం జిల్లాలో అనంతపురం కలెక్టర్ గారు అయినటువంటి వినోద్ గారికి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రేషన్ ఈకేవైసీకి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమిట్రా రిప్రజెంటేషన్ అంటే, ఈ రేషన్ ఈకేవైసీ అనేది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో ఆ తెచ్చిన దాంట్లో విద్యార్థులు చాలామంది దూరం అయ్యారు. ఏమిరా అంటే, విద్యా సంవత్సరం ముగియడం అనేది ఒక కారణం అయితే, రెండవది పరీక్షలు ఉండడము, మూడవది వసతి గృహాలు సంక్షేమ హాస్టళ్ళకై బయట నుంచి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనంతపురం అయితేనేమి, పక్కపక్క మండలాల్లో అయితేనేమి, ఇలా విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ అనంతపురం కరువు జిల్లాలో నెలకొన్నాయి. మేము కలెక్టర్ గారికి విన్నవించింది ఏమంటే, సార్ ఈ విధంగా విద్యార్థులు ఉండడం వల్ల చదువుకి దూరంగా ఉన్న స్థలాలకి చదువుకి దగ్గర కావాలన్న ఉద్దేశంతో ఉన్న స్థలాలకి దూరంగా వచ్చారు వాళ్ళు. అలాంటి వారికి సపరేట్గా క్యాంపులైనా ఏర్పాటు చేయండి. లేదా ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళైతేనేమి ఈ మన రేషన్ డీలర్లు అయితేనేమి వాళ్ళైతేనేమి ఇలా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులైనా గడిచిన మిగిలినటువంటి విద్యార్థులకైనా మీరు వచ్చి ఈకేవైసీని చేయించండి. వెసులుబాటు తనాన్ని మన విద్యార్థులకు ఇవ్వండి. విద్యార్థులకు ఇచ్చి విద్యార్థులు ఈ ఈకేవైసీ చేయించుకున్న పక్షంలో వాళ్ళకి పథకాలు అమలవుతాయి. ఏదైతే ఈకేవైసీ పథకాన్ని వారు రారో వాళ్ళు అమ్మ ఒడి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క విద్యార్థులకి ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలకి దూరం అవుతారు. సార్ మీరు దయచేసి ఈ క్యాంపులనైనా ఇలాంటివి ఏర్పాటు చేయండి అనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరఫున విన్నవించడం జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ మీరు మంచి సబ్జెక్టే తెచ్చారు, మేము కూడా ఇది ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్కి. ఈ అవకాశము ఏదైతే విద్యార్థులకు ఇవ్వాలో, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలో దీన్ని గడువు పెంచాలని మేము కోరుతాం. మీరు నెల రోజులు అడిగారు, మేము కూడా అదే ఇస్తామనే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తాము అనే విషయం అయితే మాకు తెలియజేయడం జరిగింది. మేము ఇదే కూటమి గవర్నమెంట్ని కలెక్టర్ ద్వారా మీడియా ముఖంగా కోరుకుంటున్నది, ఇంకొకసారి కోరుకుంటున్నది ఏంటంటే, మీరు దయచేసి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థుల పక్షపాతి అయి మీరు నిలవండి. నారా లోకేష్ గారు మీరు ట్విట్టర్లో హలో లోకేష్ అని పెడితే మేము స్పందిస్తామని అంటున్నారు. మేము ఈ రకంగా ఇచ్చామంటే మీకు కూడా వాట్సాప్లో కూడా పంపిస్తాము. దయచేసి విద్యార్థుల్ని పథకాలకు దూరం కాకుండా వేసినటువంటి స్కెచ్ని మీరు గమనిస్తున్నారు ప్రజలు అనేది తెలుసుకోవాలని. మీరు మంచి మనసు ఉంటే, మీకు విద్యార్థులని పథకాలకు దూరం చేయకూడదు అనుకుంటే, మీరు దయచేసి ఏదైతే ఈకేవైసీ గడువు ఉందో ఆ గడువును పెంచాలని విద్యార్థుల పక్షాన మేము కోరుకుంటున్నాం.